ఇక మరి ఎండలు బాగా కొడుతున్నాయి కదా, మా మంగళమ్మ ఏడ జ్యూసులు గీసులు దాక్కుంటా కూర్చున్నదో. పిలుద్దామో పారి. మంగ్లీ, గౌరవనీయులైన సౌరం సావిత్రి గారికి నమస్కరించి వేడుకునేది ఏమనగా నా గతిని మార్సు. ఓ గతిమాన్ ఎక్స్ప్రెస్ లే కూరకుంటా ముచ్చడేందో చెప్పు ముందుగాల. నా కడుపులో ఉన్న బాధనంతా వినమ్రురాలై విన్నవించుకుంటున్నా వినుకో సావిత్రి. తీన్మార్ ప్రేక్షకుల సాక్షిగా అడుగుతున్నా. అలాగే భక్తురాలా, నువ్వు అడుక్కో, నేను వరాలు ఇచ్చేదను. నువ్వు వరాల లక్ష్మివి, నువ్వు వరాలు ఇస్తావు, నేను తీసుకుంటా. చాలు గాని నన్ను అమరావతికి తోలు, నేను ఆడ ఏదో ఒక పని చేసుకుంటా. మంగ్లీ, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కాలేదు. అమరావతిలో పని చేసుడేందబ్బా? లేకుంటే ఈడ అమ్మటేళ్ళకి రావాలి, అందరి ఇళ్ళకి పోయినాక పోవాలి. ఏంది రపరప నాకు కసన్ కతో? అగో నీ కథ మంచిగానే ఉన్నది. మరి పని చేయకుంటే చల్లగా ఏసీలో కూర్చుంటే నీకు జీతం ఇస్తారా? అమరావతిలో పనికి పని, జీతానికి జీతం, ఎంజాయ్ కి ఎంజాయ్. ఆడనన్నా పని చేస్తే జరంతనన్న పేరు వస్తుంది నాకు. ఏ ఊకో, పుట్నాలు బుక్కే నోరు పుకార్లు మాట్లాడుతుంది అన్నట్టు నువ్వు కూడా అట్లాంటి పనులు చేయకు. ఏమైంది నీకు ఈడ అసలు? ఈడ ఆల్రెడీ రాజధాని ఉన్నది. నీది సత్తిది దాదాగిరి ఎక్కువైపోతుంది. ఈడ కబ్జా పెట్టిర్రు మీరు, అందుకే నీ ఉండా. చూడు మంగ్లీ, ఇల్లు వీకి పందిరేసినట్టు చేయకు. అమరావతి పోతుందట పెద్ద, ఏం పని లేదా నీకు? ఏం కాదు, అమరావతి కొత్త రాజధానిలా మంచిగా సెటిల్ అయితా నేను, నాకు తెలుసు. అట్లనే ఎగేసుకుంటూరుకు. అయినా అమరావతిలో ఈనాం భూమి ఏమన్నా రాసిస్తా అన్నారా నీకు? ఆడుకోతంటున్నావు నువ్వు. ఇనాం లేదు గినాం లేదు సావిత్రి, నన్ను దోలిస్తావా లేకపోతే ఇమ్లీబండ్ బస్ స్టాండ్ కి పోయి బస్ ఎక్కి పోవాలా? చూడు మంగ్లీ, లేడికి లేసిందే పరగన్నట్టు చేయకు. అసలు నువ్వు వాడికి ఎందుకు పోవాలనుకుంటున్నావో చెప్పు ముందుగాల. ఆడైతే వారానికి 5 రోజులే పని చేసేది, 2 రోజులు సెలవులు ఇస్తారు, 1వ తారీఖు జీతాలు. జిందగీ సూపర్ గా ఉంటది. నీకైతే సీమకున్న తెలివి కూడా ఉండదు. అమరావతిలో కొలువు అయితే 5 దినాలు, కానీ తీన్మార్ల కొలువు చేస్తే 9 దినాలు. ఏంది 9 దినాలా? వారానికి 9 దినాలు ఎట్లుంటాయి సావిత్రి? కదా మరి ప్రైవేట్ కొలువులు చేసేటోళ్లకు వారానికి 5 దినాలు ఎట్లుంటాయి? నీ తెలివి అది ఓన్లీ సర్కార్ కొలువులు చేసేటోళ్ళకే. అవునా? అయితే ఆడ చంద్రాల సారు కొలువుల జాతర సురు చేస్తుండు కదా, ఒక్కటన్నా పడతా. అబ్బో, అదేమన్నా చెరువుల షాపనా పట్టనీకి? నీకెట్లిస్తారబ్బా? పుస్తకాల పురుగునైతా పొట్టు పొట్టు చదువుతా, కోరుకున్న కొలువు పడతా, 5 దినాలే పని చేస్తా, చూసుకో ఇక. ఓహో అట్లనా? సరే మరి నువ్వు అమరావతిలో సెటిల్ అయిపోవచ్చు, కానీ ఇక్కడ నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు దరఖాస్తు పరిశీలనలు ఉందట. ఏమో మరి అది చూసుకో, మరి నువ్వు అదే చూసుకో. అవునా? ఉత్తుగా సావిత్రి, అంతా ఉట్టిదే. నేను ఎడికి పోతా సావిత్రి, ఏడికి పోను. అబ్బబ్బబ్బబ్బా, ఏ బట్టకు ఆ బట్ట మాస్కేసుట్లా మా మంగ్లీ తర్వాత నీకెవలైనా. ఈడ డబుల్ బెడ్రూమ్ ఇల్లని చూసి ఆంధ్ర పబ్లిక్కే పట్నంలో వచ్చి సెటిల్ అయ్యేటట్టున్నారు. మరి గీవేంది ఆంధ్ర